నమస్కారం అండి. ఈ సంవత్సరం మనకి అధిక మాసం వచ్చింది. అసలు అధిక మాసం అంటే ఏందో తెలుసుకుందాము. ముఖ్యంగా మనం స్వస్తిశ్రీ చాంద్రమానేన అని రాస్తూ ఉంటాం కదా! అంటే చంద్రుణ్ణి అనుసరిస్తున్నామని అర్థము. ఒక అమావాస్య నుండి ఇంకో అమావాస్యకి ఒక మాసము. ఈ పౌర్ణమి మధ్యలో వచ్చిన దానికి ఏ నక్షత్రం అయితే వస్తుందో, చిత్రా నక్షత్రంలో పౌర్ణమి వస్తే దాన్ని చైత్రమాసమని, విశాఖ నక్షత్రానికి పౌర్ణమి వస్తే దాన్ని వైశాఖ మాసం అని చెబుతామండి. ఈ విధంగా ఒక నెలకి 29.5 రోజులు ఉంటుంది చాంద్రమానం ప్రకారం. అంటే దాన్ని 12తో భాగిస్తే మనకి సంవత్సరానికి 354 రోజులు మాత్రమే అయింది. అంటే 11 రోజుల వ్యత్యాసం వచ్చింది. అలాగే 2 సంవత్సరాలకి తీసుకుంటే 22 రోజులు తక్కువైంది. 3 సంవత్సరాలకి 33 రోజులు తక్కువ వస్తుంది. మీరు అందుకనే కదా మన పండగలు చూసినట్టయితే అన్నీ చాలా ముందరికి వచ్చేసి ఉంటాయి కదండి. ఈ పండగలన్నిటినీ సరిచేయడానికి, కాలమానాన్ని సరిచేయడానికే వచ్చేదే అధిక మాసం అంటారు. దాన్ని మలమాసం అని, పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఎలా వస్తుందంటే దీనికి మనం కొంచెం సౌరమానాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. మనం చాంద్రమానం చెప్పుకున్నాం కదా, సౌరమానం అని కూడా ఒకటి ఉందండి. అంటే సూర్యుడిని అనుసరించే వాళ్ళు అని. మీరు బాగా వినుంటారు. మనం మకర సంక్రాంతి చేసుకుంటూ ఉంటాం. మనకి పండగలన్నీ ముందరికి వచ్చాయి, కానీ ఈ మకర సంక్రాంతి మాత్రం అంత ముందరికి రాదు. ఒకరోజు అటు ఇటుగానే ఉంటుంది కదండి. దీన్నే సౌర సిద్ధాంతం అంటారు. ఒక రాశిలో నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించే దాన్నే వీళ్ళు మాసాల కింద లెక్కలోకి తీసుకుంటారు. ఇప్పుడు మనం మకర సంక్రాంతి చేసుకున్నాం కదా, వాళ్ళకది మకర మాసము. దాని ముందు మనం ధనుర్మాసం చేస్తాం. అంటే ధనుర్మాసం నుంచి మకర మాసంలోకి వాళ్ళు వచ్చేలోపు ఒక అమావాస్యనే ఉంటుంది. గమనించారా? ఒక అమావాస్యనే ఉంది. కానీ ఎప్పుడైతే ఒకే రాశిలో ఉండగా 2 అమావాస్యలు వస్తుందో దాన్ని అధిక మాసంలో లెక్కలోకి తీసుకుంటారు. వీళ్ళకి అధిక మాసం ఉండదండి. సౌరమానం వాళ్ళకి అధిక మాసం ఉండదు. నెలకి వీళ్ళకి 30.4 రోజులు ఉంటుంది. దాన్ని 12తో భాగిస్తే 365 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. చాంద్రమానాన్ని అనుసరించే వాళ్ళకు మాత్రమే అధిక మాసం ఉంటుంది. ఈ విధంగా అధిక మాసం వచ్చి మనందరినీ కూడా తరింపచేస్తుంది. ఈ మాసంలో ఎవరైనా కానీ జప, తప, దాన, యజ్ఞ, యాగాది క్రతువులు చేసినట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది. దానం చాలా విశేషమండి. ఈ మాసంలో మంచినీళ్లు దానం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈ మాసాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని చక్కగా ఈ మాసంలో కేవలము పెళ్ళిళ్ళు, ఈ యొక్క శుభ కార్యక్రమాలు మాత్రమే ఉండవు. మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. అన్ని యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసుకోవచ్చు. శాంతులన్నీ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.